5-6 సంబంధించి సినిమా రిలీజ్ అయినప్పుడు పాన్ ఇండియా రిలీజ్ అయింది, పెద్ద బడ్జెట్ పెట్టాం, మాకు సినిమా రేట్ పెట్టాం. నేను అలాంటి వారికి తక్కువ కలిగిస్తాను అంటే అపాయింట్మెంట్. ఎందుకంటే పాన్ ఇండియా వచ్చి అన్ని భాషల్లో వచ్చి 1000 కోట్లు కలిసిన 1100 కలిసిన వాళ్ళు పోటీ పెట్టుకుంటారు. నేను 1500 కోట్ల కంటే ఎక్కువ మన తెలంగాణలో ఉన్న ఆర్టిస్టులని వాళ్ళలో ఉన్న ఇప్పుడే మన కిరణ్ డైలాగ్స్ ఉన్నాం, ఆయన న్యాచురల్ ప్రాక్టీస్ చేసిందా ఓవరాల్ చెప్పేసి ఇలాంటి ఆర్టిస్టులని ఇంకా ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. మనం కాలేజీలలో మేము చీఫ్ చేసిన ఫంక్షన్స్ అయినప్పుడు వాళ్ళు చేసే యాక్టింగ్ కానివ్వండి, యాంకరింగ్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, డైలాగ్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. చూసినప్పుడు మన హోమ్ స్టేట్ లో అన్ని డెవలప్ చేసుకుంటున్నప్పుడు తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతోనే నేను ఇవాళ సీఎం గారిని తొందరగా పెట్టి నాన్ స్టాప్ అంత స్పీడ్ గా రావడం జరిగింది. అంటే ఏదో చేయాలనే కోరిక. అందుకని ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారి పేరు ఎప్పటికెళ్ళో ఉంది, వింటున్నాను. మీరు ఎప్పుడు ఏది ఉన్నా కానీ మీరు ఎంతో మంది కార్మికులకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నాకు ఏదైనా పని చెప్పండి, అది గవర్నమెంట్ పని కానీ నా సొంత పని అయినా మీకు సపోర్ట్ గా ఉండాలని మరొకసారి కూడా వారు ఆరోగ్యంగా ఉన్నారని మా గరాటి లక్ష్మి మా ఎంతో పోయిన ఆఫీసర్లు కూడా ఈరోజు వాళ్ళ సేఫ్టీ కాపాడుకోవడానికి అద్భుతమైన టాలెంట్ తో ఎంతో మంది ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే అమెరికాలో అవార్డు తీసుకున్న రవి బెస్ట్ రీసెర్చ్ చేసుకుంటూ వారు కూడా ఇంకా ప్రతి ఒక్కరు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికే సమయం దాటిపోయింది, ఎక్కువ లేట్ అయింది. మీరు అనుకున్న టైం కూడా ఎక్కువ. నాకు 4 o'clock మార్నింగ్ నుంచే నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. 4 to 6 నేను మీలాగనే ఎక్సర్సైజ్ చేసి జాగింగ్ చేసి మళ్ళీ 7కి వెళ్ళి మా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందుకనే బాగా లేట్ అయినా సరే ఇంతమంది నేను ప్రతాప్ గారు అంటే నేను 10 మంది కూడా వస్తారో రావాలనుకున్నాను. నేను ఇంత దూరంగా వస్తున్నా అక్కడ ఉంటారా లేదనుకున్నాను. అది ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఇక్కడ అన్ని వాళ్ళు ఉన్నారు. మీరు అందరూ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పట్టులో మాట్లాడాలంటే తెలంగాణ వాళ్ళే. అలాంటి మనం గుర్తించాలి. ఒక్కరిద్దరు సక్సెస్ చేస్తే మన దగ్గర ఉన్న యువకులు కూడా అందరూ కూడా ప్రాక్టీస్ లో కిరణ్ లాగా ప్రాక్టీస్ చేస్తే పట్టుదలతో కృషితో మనం ఏం చేసా అనుకుంటే సాధించవచ్చు. అందుకని నేను అందరూ చెప్తున్నా, ఒకటే కుటుంబంలో 5-6 హీరోలు ఉంటున్నారు. ఆ బ్రాండ్ పేరుగా వాళ్ళకి సినిమా నడుస్తుంది. కానీ మన తెలంగాణలో టాలెంట్ తో వచ్చే హీరోలు ఉన్నారు. వారికి పూర్తి సపోర్ట్ హీరోలు కానీ హీరోయిన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా సరే సపోర్ట్ చేయాలి. సమయం చాలా